హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలియజేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రజలకైతే అందించడం జరిగింది. ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆశావహులైతే అప్లికేషన్ చేసుకున్నారు. దరఖాస్తు సమయం కూడా ముగిసిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ని నేను ఇదివరకే 20 రోజుల ముందే నేను మీకోసం అయితే అందించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్నటువంటి లబ్ధిదారుల సెలెక్షన్ కోసం, అందులో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే దానికోసం అయితే ఇంటర్వ్యూలని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేది ప్రతి మండల కేంద్రంలో ఎంపీడీఓ గారి కార్యాలయంలో పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఏ తేదీ రోజున ఉంటుంది, అదేవిధంగా మీరు ఇంటర్వ్యూ కోసం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే లబ్ధిదారుల ఎంపికకి 27న ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క వార్తా ప్రకటన 24వ తారీఖు రోజున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరం రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఎంపికకి ఈ నెల 27న కోటపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించి కోటపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వారి యొక్క న్యూస్. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో కూడా ఇంటర్వ్యూలు ఎంపీడీఓ గారులు అయితే ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. అక్కడక్కడ డేట్స్ అనేది అటు ఇటుగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ మండల కేంద్రంలో ఏ తేదీ రోజున ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 11 గంటల లోపు కార్యాలయానికి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే పాల్గొనవలసి ఉంటుంది. మీరు తీసుకువెళ్ళవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి అంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా, ఆ ప్రింట్అవుట్ని తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది తీసుకువెళ్ళాలి. వాటితో పాటుగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ పత్రాలను అయితే మీరు మీతో పాటు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్వ్యూలో పాల్గొని ఎస్సీ కార్పొరేషన్లో భాగంగా వచ్చేటటువంటి ఈ యొక్క వెహికల్స్ని మీరు పొందుతారు అని చెప్పేసి నేను మీకోసం అయితే ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.